శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ భాషణంలో 642. కేఎల్ శర్మ గారు ఇలా అడిగారు: స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే. ఇంకొకటి స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్య విధీయతే. భక్తి నిత్య పరే జగు అని. కాబట్టి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే అని ఒక మాట ఉంది స్వామి. స్వాత్మతత్వానుసంధానం భక్తి రిత్య పరే జగు అని ఉంది. ఈ రెండిట్లకి భేదం ఏమిటి అడిగారు. మహర్షి అన్నారు, మొదటిది విచారణ, స్వస్వరూపానుసంధానం విచారణ. ఏమిటంటే నేనెవరు అని. కోహం, నేనెవరు అంటే కోహం, నేనెవరు. అది జ్ఞానాన్ని సూచిస్తోంది. రెండవది ధ్యానం. రెండవది ఏమిటి? స్వాత్మతత్వానుసంధానం భక్తి రిత్య పరే జగు. రెండవది ధ్యానం. నేనెక్కడి నుంచి? కుతోహం. ఇది జీవాత్మను సూచిస్తోంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నది జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మని కోరుతోందనమాట. నేనెవరిని అంటుంది అని ప్రశ్నిస్తుంది జ్ఞానమమ్మ. అవునమ్మా. ఈ నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ప్రశ్నిస్తుంది ధ్యానం. ఇదేమో జీవాత్మను సూచిస్తోంది. అంటే ఈ జీవాత్మ నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ప్రశ్నించేది జీవాత్మ. ఈ జీవాత్మ ఎందుకు ప్రశ్నిస్తోంది? పరమాత్మను కోరుతోంది గనక. భక్తుడు భగవంతుని ఎందుకు ప్రార్థిస్తాడు? భగవంతుని అనుగ్రహమును పొందాలి గనక. అవునా? అవునమ్మా. అందుచేత నేను కోహం అంటే నేనెవరు, ఇది జ్ఞానం. నేనెవరు అని తన్ను తానే ప్రశ్నించుకుంటున్నాడు. ఇది జ్ఞానం. ధ్యానం అంటే నేను ఉన్నాను, ఎక్కడి నుంచి వచ్చాను అంటాడు. అది కుతోహం. అది జీవాత్మను సూచిస్తోంది. ఈ జీవాత్మ పరమాత్మను కోరుకుంటోంది అని అర్థం అన్నారు. స్వస్వరూపానుసంధానం భక్తి రిత్య విధీయతే అనిన్ను స్వాత్మతత్వానుసంధానం భక్తి రిత్య పరే జగుహు అనేటువంటి ఈ రెండు వాక్యాల యొక్క వివరణని శర్మగారు అడిగితే భగవాన్ మనకి వివరించారు. దాన్ని కాస్త నిశ్చితంగా పరిశీలించుకుని తెలుసుకుంటే భక్తి జ్ఞానం రెండిటి యొక్క స్వరూప స్వభావాలు మనకు అర్థమవుతాయి. హరి ఓం నమః.